Hi, good evening. I am Jay Simha. My YouTube channel name is Simha Trends. Today we are visited this ISKCON temple nearby, located in Somuldotti area. It's a nearby Anantapur town only. బట్ ఇక్కడ చూస్తే చాలా మంది ఇక్కడ శ్రీ ఇస్కాన్ టెంపుల్ ని విజిట్ చేశారు. ఇక్కడ కూడా చెప్పాలన్న భక్తులు ఇప్పుడే భక్తి కార్యక్రమం ముగించుకుని ఈ యొక్క అన్న ప్రసాదాన్ని పర్యవేక్షించేకి ఇక్కడ స్వాములు కూడా ఉన్నారు. కాబట్టి వారి యొక్క పర్యవేక్షణలో ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఎంతో బ్రహ్మాండంగా జరుగుతుంది. భక్తులు కూడా అందరూ చూడండి ఎంత బాగా లైన్లలో ఉండి వారు నిజంగా మెయింటెనెన్స్ చేస్తారనేది రియల్లీ గుడ్. ఎందుకంటే ప్రతి ఒక్కరూ లైన్లలో ఉండి ఈ యొక్క అన్నదాన ప్రసాదాన్ని స్వీకరించాలని ఒక మంచి ఉద్దేశంతోనే చేస్తున్నారు. పిల్లలు కూడా లైన్లలో ఉండి ఈ యొక్క అన్నదాన ప్రసాదాన్ని తీసుకుంటున్నారు. నిజంగా అంటే ఈ యొక్క శ్రీరామనవమి సందర్భంగా కాకుండా ప్రతి నిత్యము ఈ విధంగా క్రౌడ్తోనే ఉంటుంది ఇక్కడ ఇస్కాన్ టెంపుల్. చూడండి ఎంత బాగా అరేంజ్మెంట్ చేస్తున్నారు. ఇక్కడ పర్యవేక్షకులు కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు. చాలా మంది వరకు వస్తూనే ఉన్నారు. ఇప్పుడే భక్తి యొక్క శ్రద్ధలతో ఈ యొక్క పూజను ముగించుకొని ఈ యొక్క కార్యక్రమానికి ముగించుకున్న తర్వాత ఇప్పుడు అన్నప్రసాదం తీసుకునే కూడా రెడీగా ఉన్నారు. అన్నప్రసాదం తినందే మేము పోము అనే ఒక కృతనిశ్చయంతో ఉన్నారు. అన్నప్రసాదం తినిన తర్వాతే మేము ఇంటికి పోతామనే ఒక కృతనిశ్చయంతో ఉన్నారు. ప్రతి భక్తాదులు కూడా వారి యొక్క ప్లేట్లను కూడా వారి చేతుల్లో పెట్టుకొని భక్తి శ్రద్ధలతో అన్నద ప్రసాదాల కోసం లైన్లలో ఉండి చూస్తున్నారు. ఇంకా చాలా మంది భక్తులు కూడా వస్తున్నారు. చాలా వరకు నిజంగా అంటే చాలా క్రౌడ్ ఉందండి ఇక్కడ మాత్రం. నిజంగా అంటే ఇస్కాన్ టెంపుల్ ఈ యొక్క ప్రదేశం ఇది సోములదొడ్డి గ్రామంలో వెలిసినందుకు చాలా 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 ప్రతి ఒక్కరికి రియల్ చాలా సంతోషిస్తున్నారు. ఈరోజు కూడా క్లైమేట్ కూడా చాలా బాగుంది. శ్రీరామనవమి సందర్భంగా అక్కడ ఇంట్లో పూజలు ఏర్పాటు చేసుకుని అలాగే ఈ యొక్క ఇంట్లో మధ్యాహ్నం పూట చేసుకున్న భిక్షతో కానీ లేకపోతే ప్రసాదాలతో కానీ ముగించుకొని మరీ యొక్క శ్రీకృష్ణ యొక్క దేవస్థానానికి వచ్చి ఎందుకంటే ఈ యొక్క పవిత్ర క్షేత్రం అనేది నిజంగా అంటే శ్రీకృష్ణుడు ఈ సృష్టిలోనే ఒక గొప్ప అడ్మినిస్ట్రేటర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా వరకు ప్రతి ఒక్క కృష్ణ భక్తులు చాలా ఈ నడమ ఎక్కువ అయిపోయినారు కృష్ణ భక్తులు కూడా. ఎందుకంటే ఆ యొక్క కృష్ణనామస్మరణతో చేసుకుంటున్న హరే కృష్ణ అనుకుంటూనే ఉంటారు. మరి అందరూ చూస్తుంటే ఈ యొక్క అన్న ప్రసాదాలు కూడా పెట్టారు. ప్రసాదం కూడా చూడండి ఎంత బాగా ప్రసాదం కూడా పెట్టుకొని స్వామివారి ప్రసాదం ఫ్రీగా కూడా సప్లై చేస్తున్నారు. ప్రసాదం కూడా ఎక్కడే కానీ డబ్బులు చార్జ్ చేసుకోకుండా ఇస్కాన్ టెంపుల్ వారికి నిజంగా ప్రత్యేక కృతజ్ఞత చెప్పాల్సింది. ఎంతమంది క్రౌడ్ పోయే కొద్ది క్రౌడ్ చాలా వరకు ఉన్నారండి. రియల్ అంటే పిల్లలు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో వారి లైన్లలో నేను ప్లేట్లలో పెట్టుకున్నారంటే మనం కనుక్కుదాం. నేరుగా వారి దగ్గర కూడా పోయి అడుగుతాము. ఏమన్నా చెప్తారేమో ఈ యొక్క ఇస్కాన్ టెంపుల్ యొక్క ఈరోజు జరిగిన కార్యక్రమం గురించి చెప్పండి. ఏ విధంగా ఉందండి ఈరోజు? చాలా బాగుందా? అంటే ఏం పూజ జరిగింది లోపల? సీతారామ కళ్యాణం. చూడండి సీతారాముల కళ్యాణం కూడా అంటే శ్రీరామనవమి అంటే పుట్టినరోజు ప్లస్ శ్రీరామ కళ్యాణం కూడా ఒకే రోజే. ఓకేనండి. మీకు అంటే ఎట్లా అనిపిస్తుంది అండి ఇస్కాన్ టెంపుల్కి వచ్చి రావడం వల్ల మీకు ఏ భావన కలుగుతుంది? అంటే ఇంట్లో ఉన్నంత వరకు ఎట్లుంటుంది, ఇక్కడికి వచ్చిన తర్వాత ఏ భావన ఉంటుంది మీకు? బాగా భక్తి భావంతో ఉంటుంది, మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది. ఎన్ని బాధలు ఉన్నా కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత మర్చిపోవచ్చు అంటారు. ఎస్ గుడ్. ఇక్కడ రావాలనిపిస్తుంది. అంటే ఇప్పుడే కాదు మళ్ళీ భోజనం అయిన తర్వాత కూడా ఇక్కడే ఉండాలని కూడా అనిపిస్తుంది మీకు. వెరీ గుడ్. చూడండి భోజనం అయిన తర్వాత కూడా ఇక్కడే ఉండాలనిపిస్తుంది. నిజంగా ఆ ఫెసిలిటీస్ భవిష్యత్తులో కల్పిస్తే ఇక్కడ ఉన్నటువంటి భక్తాదులు అందరూ ఖచ్చితంగా వారి ఇంటికి కూడా పోకోకుండా ఎలాగైతే బస్సులు కూడా ఫ్రీ కాబట్టి ఏం భయమే లేదు. మా మహిళలకు మాత్రం రియల్ చెప్పాలంటే కాబట్టి ఇక్కడే ఉండి భక్తి శ్రద్ధలతో పూజించుకుంటూ ఉంటారు అని వీళ్ళకి చెప్తున్నారు. ప్రతి ఒక్కరు చెప్పండి ఒకసారి హరే కృష్ణ జై కృష్ణ అని చెప్పండి. హరే కృష్ణ. ఓకే చూడండి ఎంతమంది క్రౌడ్. హరే కృష్ణ. వారికి అన్నం కూడా ఆకలి కాలేదు. శ్రీకృష్ణ నామస్మరణతోనే ఆకలి తీర్చిందని అంటున్నారు. జై కృష్ణ హరే కృష్ణ.